మనకి ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మనకి ఎస్ఐ గారే మరి ప్రెస్ వాళ్ళతో అందరితోని మీటింగ్ అరేంజ్ చేసి మరీ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కాన్వే కి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు, అక్కడ ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి అతను వేరే వెహికల్ తగలడం వల్ల చనిపోయారు అని చెప్పారు. బట్ ఇప్పుడు చూసుకుంటే నిన్న రాత్రి నుంచి కూడా ఇది సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. ఇంకోవైపు మళ్ళీ ఎస్పీ గారు కూడా నిజంగా అతను క్యాన్వేలో కారు వల్ల జరిగింది అని అంటున్నారు. అంటే ముందు చెప్పడానికి ఇప్పటికీ తేడా ఏంటి? అంటే ముందు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయకుండానే ఒక పదవిలో ఉన్న వ్యక్తి కూడా ఇలా చెప్పడం కరెక్టే అంటారా? ఆ రోజు యాక్చువల్ గా ఇద్దరు ప్రమాదానికి గురయ్యారు అనేది అసలు ఆ ఈ పర్యటనకి జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు, 100 మందికి మించి రాకూడదని పోలీసు వాళ్ళు ఆంక్షలు పెట్టడం. అయితే స్వచ్ఛందంగా కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానీ విపరీతంగా వేల కొలది అక్కడికి రావటం, అలానే పోలీసులు భద్రతా చర్యలుగా వైఫల్యం కూడా మనకు క్లియర్ కనబడుతుంది. అలానే పోలీసులు దీనికి సంబంధించి బ్యారికేడ్లు కానీ అవన్నీ పెట్టడం, అభిమానులు భారీగా రావడంతో పోలీసులు చేతులు ఎత్తేయటం, పూర్తిగా ఈ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కానీ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో పోలీసులు వైఫల్యం, అలానే ప్రభుత్వ వైఫల్యం క్లియర్ గా అక్కడ మనకి కనబడటం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రోజు ఒక కాన్వాయ్ అంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తగిలే ఒక మనిషి పడిపోయి తర్వాత హాస్పిటలైజ్డ్ అయ్యి ఆయన అక్కడ చనిపోవడం జరిగింది అనేది ఒకటి బాగా ఆ రోజు వైరల్ అయింది. కానీ దాని తర్వాత చూస్తే ఆ రోజు సేమ్ డే ఈవినింగ్ అక్కడ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయనతో పాటు ఆయన పక్కన ఆయన మాట్లాడిన రోజు ఆయన పక్కన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు కూడా కూర్చొని ఉన్నారు. ఆయన సమక్షంలోనే ఈయన ఆ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తగిలి అతను పడిపోలేదు, అక్కడ వేరే ప్రైవేట్ వాహనం, అది టాటా వాహనం, అది ఏపీ 26 CE 0001 అని కారు నెంబర్ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ కారు తగిలి ఆయన పడిపోయారు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి సంబంధం లేదు అని ఆ రోజు ఈవినింగ్ ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత దీని తర్వాత మొన్న 21వ తారీఖు యోగా డే చేశారు, మొన్న శనివారం రోజు విశాఖపట్నంలో నరేంద్ర మోడీ అండ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ అక్కడ భారీగా గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఒక ఈవెంట్ కండక్ట్ చేసి యోగా దినోత్సవం, ప్రపంచ యోగా దినోత్సవం అక్కడ కండక్ట్ చేసి దానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అనేది ఒక వార్త అయితే బాగా వచ్చింది. మీడియా కూడా దాన్ని చాలా మంది సోషల్ మీడియాలో ఈ 300 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టడం అయింది. అక్కడ అరకొర సౌకర్యాలు కానీ అక్కడ వ్యవస్థ కూడా బాగలేదు, అయినా ఇటువంటి ఈవెంట్కి 300 కోట్లు ఖర్చు ఏంటని విమర్శలు ఎప్పుడైతే శనివారం రోజు సాయంత్రం నుంచి బిగిన్ అయినాయో, ఆదివారం పొద్దునకి జగన్మోహన్ రెడ్డి కారు కిందే అతను బట్టి చనిపోయాడని ఒక విజువల్ బయటకు వచ్చింది. అంటే దీన్ని డైవర్ట్ చేయటానికి ఈ వీడియో రిలీజ్ చేశారా? ఈ వీడియో ఒరిజినల్ గా నిజంగానే అతను జగన్మోహన్ రెడ్డి కారు కిందే పట్టడం జరిగిందా, లేక ఏఐతో క్రియేట్ చేసి దీన్ని చేశారా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. సార్, ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా మంది పాయింట్అవుట్లు చేయడం స్టార్ట్ చేశారు. అంటే వీడియో అంత క్లారిటీగా లేదు, ఎక్కడ కూడా ఒకటే టైమింగ్ లో వీడియో రన్ అవుతున్నట్టు మాకు కనిపించడం లేదు, ఇది కట్స్ కింద అనిపిస్తుంది, అంటే గ్రాఫిక్ లో దీన్ని ఎడిట్ చేశారు అన్నట్టు కూడా అంటున్నారు. అంటే మీరు అన్న దాని ప్రకారం చూస్తే ఒక రకంగా ఇది కూడా వాస్తవమే అనుకోవచ్చు అంటారా? మీకు అక్కడ విజువల్ మనం చూస్తే కారు కింద అతను పడింది అంతవరకే, అక్కడి నుంచి మన విజువల్ జగన్మోహన్ రెడ్డి వైపుకి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు అతన్ని ఆ కారు కింద నుంచి బయటకు లాగటం కానీ ఆ తర్వాత అతన్ని ఎలా తీసుకెళ్లారు అక్కడి నుంచి కానీ ఇటువంటివి ఏమీ ఆ విజువల్లో లేవు. అంటే ఇది ఏఐతో క్రియేట్ చేశారా? లేదు, మనకి అంతకు ముందు విజువల్స్ రిలీజ్ చేసిన రోజు ఫస్ట్ రోజు అతను రోడ్డు పక్కన ఉండటం, అప్పుడు అతను మాట్లాడుతున్నారు, ఎవరు అతనికి వాటర్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు, అంబులెన్స్ రావటం, అంబులెన్స్ వచ్చింది లే అని చెప్పి అతన్ని లేపి అంబులెన్స్ లో పంపించడం, ఇటువంటి విజువల్ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కారు కింద ఇతను పడగానే కారు ఆపేసి కారు, అంటే ఇప్పుడు వీడియో తీస్తున్న అతను కారు కింద అతను పడి ఉన్నప్పుడు వెంటనే కారు దగ్గరికి వెళ్ళి కారు ఆపు అని చెప్పి కింద మనిషి పడున్నాడు అని చెప్పి అది హెచ్చరించడం ఏదో ఒకటి చెయ్యాలి చూసిన వాళ్ళు. ఈ వీడియో తీసిన అతనన్నా ఆ పని చేయాలి. ఇమీడియట్ గా అతన్ని కారు కింద నుంచి అతన్ని బయటికి లాగటం, ఈ వీడియో తీసిన అతను అది కూడా తీసుంటారు, చుట్టుపక్కల అంతమంది జనం ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు తీస్తారు. అతన్ని ఎలా బయటికి తీశారు ఆ కారు కింద పడిన అతన్ని, అది మొత్తం విజువల్ ఏది లేకుండా అంతవరకే పెట్టి దాన్ని క్లోజ్ చేశారు. ఓన్లీ అది 37 సెకండ్స్ వీడియో అంతే, అది మొత్తం మిగతా వీడియో లేదు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇటువంటి అనుమానాలు ఇవి రేగెత్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా
ఏదైతే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి దీనికి సంబంధం లేదు అని చెప్పిన గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ గారు ఈ రోజు అది జగన్ కారు కిందే అతను పడ్డాడు అని అసలు అట్టర్గా ఆయన మాట్లాడిన మాటనే ఆయన రివర్స్ గా ప్లేట్ ఫిరాయించి చెప్పడం. అంటే ఫస్ట్ సమగ్రంగా అసలు ఒక మనిషి ప్రాణం పోయింది అన్నప్పుడు సేమ్ డే ఒక ప్రెస్ మీట్ పెట్టి బాధ్యత గల ఒక జిల్లా అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆయన ఏంది దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకోకుండానే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అది చెప్పేయటము. ఈ రోజు ఎప్పుడైతే నిన్న పొద్దున్న నుంచి వీడియో సర్క్యులేట్ అవటం, దాని ద్వారా మన ఈనాడు కానీ జ్యోతి కానీ మిగతా ఐటీడీపీ సంబంధించిన ఛానల్స్ కానీ ఇవన్నీ ప్రచారం చేయటంతో వెంటనే ప్రభుత్వ ఒత్తిడి వల్ల మరి దేని వల్ల ఆయన ప్లేటు మార్చేయాల్సి వచ్చిందో ఏంటో తెలియదు, కానీ ఇమ్మీడియట్గా అది జగన్మోహన్ రెడ్డి కారు కింద ఆయన పడ్డాడని అంత బాధ్యతగా పదవిలో ఉండి ఆయన ఇట్లా ప్లేట్ మార్చడం, దీనికి ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లే ఆయన దీన్ని ప్లేట్ మార్చాల్సి వచ్చింది, ఇట్లా మాట మార్చి ఇట్లా చెప్పాల్సిన అవసరం వచ్చిందని విమర్శలు కూడా ఉన్నాయి. అలానే ఆయన ఫస్ట్ రోజు చెప్పినప్పుడు కూడా ఐజీ గారి సమక్షంలోనే ఈయన చెప్పడం జరిగింది. అంటే దాన్ని ఐజీ గారు కూడా ఒప్పుకున్నట్టే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి సంబంధం లేదనేది ఐజీ కూడా ఒప్పుకున్నట్టే. ఇప్పుడు ఇదే కేసు మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ కూడా ఇప్పుడు వాహనంకి వచ్చి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవర్ ఎవరు ఉంటారో అతను ప్రభుత్వ ఉద్యోగి, అతను ఉద్యోగి అంటే మన బెటాలియన్ సంబంధించిన ఒక కానిస్టేబుల్, ఆయనే డ్రైవర్ గా ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేయటం, ఇప్పుడు ఆయన్ని కూడా ప్రలోభాలు పెడుతున్నారు. అలానే నీకు ఇంక్రిమెంట్ ఇచ్చి ప్రమోషన్ ఇస్తాము, ఇది మన కారు కింద ఆయన పడ్డాడని చెప్పు అని ఆయన బెదిరింపులు వేధిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి కారులో ఉన్న మిగతా వాళ్ళని కూడా బాధ్యుని, ఇప్పుడు డ్రైవర్ అయితే బండి నడిపిన డ్రైవర్ బాధ్యుడు అవుతాడు ఎక్కడైనా. మన కారులో పక్కన కూర్చున్న వాళ్ళు, వెనక కూర్చున్న వాళ్ళు, అమ్మటి రాంబాబు కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఇటువంటి వాళ్ళు కారులో ఉన్నారని వాళ్ళ మీద కూడా A1, A2, A3గా వరుసగా వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయటం. ఇప్పుడు ఇంతమంది జనం ఉన్నప్పుడు యాక్సిడెంట్ గా ఒకటి జరిగితే మనకి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కానీ దేని ప్రకారం కానీ మనకి శిక్ష ఎలా ఉంటుంది, ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తాము అనేది ఒకసారి మనం చూడాలి. దాని తర్వాత కానీ ఎంత వీళ్ళు కారులో ఉన్న మిగతా అందరూ కూడా బాధ్యులు అవుతారా, డ్రైవర్ ఒక్కడే అవుతాడా అనేది చూడాలి. అలానే కారు కూడా రిజిస్ట్రేషన్ ఎవరు చేయించారు, కారు తీసుకొని దాని రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంది అని వాళ్ళని కూడా, అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి అని ఆయన ఈ కారు కొన్నప్పుడు ఆయన రిజిస్టర్ చేయించారని ఈ వార్తలు, ఆయన మీద కూడా ఈ ఎఫ్ఐఆర్లు ఆయన పేరు కూడా చేర్చారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే పోలీసు వారు ఇంతవరకు ఈ వీడియో సంబంధించి ధృవీకరించలేదు ఇంతవరకు, అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు ఈ వీడియో కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి కారు కింద ఇతను పడ్డాడు, ఇది మేము కన్ఫర్మ్ గా మాకు తెలిసిన విషయము, ఈ వీడియో కరెక్టే అనేది కూడా ఇంతవరకు వాళ్ళు ధృవీకరించలేదు. అలానే ఇప్పుడు ఈ కేసుకి అది ఆ వీడియో కూడా ఒక సాక్ష్యంగా ఉంటుంది. ఆ సాక్ష్యం ఏదైతే వీడియో ఉందో దాన్ని కూడా ఫోరెన్సిక్ కి పంపిస్తారు. ఫోరెన్సిక్ కి పంపించి ఇది ఏఐ క్రియేటెడా లేకపోతే ఇది ఒరిజినల్ గా తీసిన వీడియోనా ఏంటి అనేది కోర్టులో సబ్మిట్ చేయాల్సిన అవసరం పోలీసు వారికి ఉంది ఛార్జ్ షీట్ వేసేటప్పుడే. కాబట్టి ఈ నేపథ్యంలో అది అసలు వీళ్ళు కల్పించే ఫస్ట్ లేని ఒక 4 రోజుల పాటు సైలెంట్ గా ఉన్న పోలీసులు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అన్నారు, దాని తర్వాత పోలీసు వాళ్ళేమో కాన్వాయ్కి సంబంధం లేదన్నారు. తర్వాత ఇప్పుడు ఏకంగా 4 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి కారు కింద డైరెక్ట్ గా అతను పడ్డాడు అని చెప్పి ఈ రకంగా ప్రచారం ఏదైతే జరిగిందో దీనిలో వాస్తవాలు ఇంకా ఎంతవరకు ఉన్నాయి, ఆ వీడియో కరెక్టా అనేది ఇంతవరకు తెలియదు. కానీ అయినా కారులో ఉన్న వాళ్ళు కూడా దానికి ఎట్లా బాధ్యత వహిస్తారు అనేది కూడా ఇప్పుడు చట్ట ప్రకారం అదొక ప్రశ్నే మనకి. అయితే ఈ యోగా డే ఏదైతే ఉందో దీనికి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత భారీగా చేయటము, ఇది అంత అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇది ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయటమే అనే విమర్శలు ఎప్పుడైతే వచ్చినాయో నెక్స్ట్ రోజు పొద్దున్నే ఈ విజువల్ రావటము, ఈ కేసు అంటే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇది జరిగింది అనేది చాలా మంది అభిప్రాయం ఉంది. కాబట్టి ఇది ఏదైనా నిజాలు తేల్చాల్సింది, కానీ ఎంక్వైరీ చేసి పోలీసు వారి బాధ్యత కాబట్టి అది పోలీసు వారు ఇప్పటికే
ఫస్ట్ ఒక మాట ఇప్పుడు ఒక మాట మార్చారు కాబట్టి పోలీస్ వ్యవస్థ మీద కూడా ఇప్పుడు జనాలకి అనుమానం రేకెత్తే విధంగా వాళ్ళ మాట ఉండటం, ఈ నేపథ్యంలో కోర్టు వారికి సమర్పించే సాక్ష్యాలు కానీ ఏదైనా ధృవీకరించేటట్టు అవి సాక్ష్యాలు బలంగా వాళ్ళు ప్రవేశపెట్టే దాని మీద ఈ కేసు తేలే అవకాశం ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ మీరు చెప్పింది కూడా వాస్తవమే. ఎందుకంటే ముందు మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇందులో పాలిటిక్స్ ఎంటర్ అయింది కాబట్టి పోలీసులు కూడా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారని అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నమ్మేది పోలీసుల్ని. బట్ అలాంటి పోలీసులు ఇప్పుడు ఇలాంటి నిర్ణయాల్లో ఇలాంటి విషయాల్లో మాట్లాడడం అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయంలో ఇప్పుడు ఎవరైతే పోలీసు అతను ఎస్పీ అతను బయటకు వచ్చి మాట్లాడిన ఆయన ఉన్నారో మరి దానికి అతను ఎటువంటి సమాధానం చెప్తారనేది కూడా చూడాలి. ఆయన ఆ రోజు కాన్వాయ్కి సంబంధం లేదు అని ఒక కార్ నెంబర్ చెప్పి ఆ కారు గుద్దింది అని చెప్పి ఇప్పుడు మాట మార్చి ఇట్లా అంటున్నప్పుడు ఆ రోజు బాధ్యత రాహిత్యంగా ఆ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ లో చెప్పినందుకు ఆయన మీద కూడా గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రకంగా ప్రజల్ని కానీ అందరినీ పక్కదోవ పట్టించే విధంగా ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి దానికి బాధ్యత ఆయన వహించవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద కూడా ఇది కావాలని కల్పించారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఆయన కారు కింద పడినట్టు ఇది సృష్టించారు అని మిగతా ప్రతిపక్షాలు కానీ అందరూ అంటున్నట్టు ప్రభుత్వం మీద ఎస్పీ ఆ రోజు చెప్పాడు కదా అని మళ్ళాగా ఇప్పుడు అందరూ అనుకున్నది కారణం ఎస్పీఏ కాబట్టి అది మళ్ళీ ప్రభుత్వం మీద అది చెడ్డ పేరు కాబట్టి ప్రభుత్వం ముందు ఆయన మీద చర్య తీసుకొని అప్పుడు ఈ కేసుకు సంబంధించిన మిగతా వివరాలు అంటే ప్రభుత్వం అక్కడ గుంటూరు జిల్లా ఎస్పీని తప్పించటమో లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఆయన్ని పక్కన పెట్టడమో ఏదో ఒకటి చేయాలి. చేస్తే గానీ దీనిలో ఒక మనకి ట్రాన్స్పరెన్సీ ఉండటం, నిజాలు తెలియజేసే అవకాశం కూడా ఉంటుంది.